యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శరవేగంతో దూసుకుపోతున్నాడు. నిమిషం తీరిక లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ స్పీడ్కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ వెంటనే రాజాసాబ్ షూటింగ్తో బిజీ అయ్యాడు. ఇక ఆ తర్వాత అనురాఘపుడితో ఫౌజీ షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు. ఇవి కాకుండా సలార్ 2, కల్కి 2 సినిమాలు ఎలాగో ఉన్నాయి. వీటన్నిటికి మించి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా ఉంది. సో ఇలా ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అయితే త్వరలో ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి ఈ సినిమాలకు సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో స్పిరిట్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తీసింది కొద్ది సినిమాలే అయినా కూడా ఇండస్ట్రీలో సందీప్ పేరు మోతమోగిపోతుంది. సందీప్ కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతను డిజైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులు కిక్కిస్తాయి. ఇక కంటెంట్ను చాలా బలమైన క్యారెక్టర్తో ఎలివేట్ చేయడంతో ప్రతి ఒక్కరూ త్వరగా కనెక్ట్ అవుతారు. దీంతో సందీప్తో సినిమాలు తీయడానికి స్టార్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ బడ్జెట్ లెక్కలు మారడం మూడోసారి. మొదట 500 కోట్లని చెప్పారు, ఆ తర్వాత 750 కోట్లకు మార్చారు. ఇక ఇప్పుడు ఈ లెక్కలు 1000 కోట్లకు చేరాయి. సలార్, కల్కి సినిమాల హిట్ తర్వాత స్పిరిట్తో పాన్ ఇండియా మార్కెట్ను రూల్ చేయడం కోసమే ఈ బడ్జెట్ను కేటాయించినట్లు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో నటించేందుకు కొరియా, చైనీస్ స్టార్స్ను కూడా తీసుకొని వస్తున్నారట. సాధారణంగా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కారణాల వలన మూవీ బడ్జెట్ పెరుగుతుంది. కానీ అసలు షూట్ స్టార్ట్ అవ్వకముందే బడ్జెట్ పెరగడం అనేది చిన్న విషయం కాదు. చూడబోతుంటే సందీప్ పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాడు అనిపిస్తుంది. 3 కోట్లు పెట్టి తీసిన అర్జున్ రెడ్డికి 50 కోట్లు వసూలు వచ్చాయి. అదే 50 కోట్లతో అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్కి రీమేక్ చేస్తే 250 కోట్లు వచ్చాయి. అలా 250 కోట్లతో యానిమల్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా దాదాపు 900 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ 900 కోట్లకు మరో 100 కోట్లు యాడ్ చేసి టోటల్ 1000 కోట్లతో స్పిరిట్ను తీయనున్నాడు. మరి ఇదంతా రాబడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే స్పిరిట్ మూవీ మాటలు, కథ, కథనం అన్నీ పూర్తయ్యాయట. హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్తో పాటు బెంగాలీ, పంజాబీ, మరాఠీ, కొరియన్, చైనీస్, జపానీస్, ఇటాలియన్, రష్యన్, జర్మన్లో కూడా దీనిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సందీప్. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా స్పెషల్ రోల్స్లో నటించనున్నారు. అయితే ఈ 1000 కోట్లలో 300 కోట్లు ప్రభాస్ రెమ్యునరేషన్, 300 కోట్లు మిగిలిన స్టార్స్కు, మరో 300 కోట్లు మేకింగ్కి, 50 నుంచి 100 కోట్లు మూవీ ప్రమోషన్స్కు డివైడ్ చేసినట్లు సమాచారం. పైగా సినిమాల్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ కాబట్టి దానికోసం స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించి AI ద్వారా ప్రభాస్ను చూపించనున్నారట. కేవలం దానికోసం మాత్రమే 120 నుంచి 150 కోట్లు ఖర్చు అవుతుందని, అందుకే మూవీ బడ్జెట్ 750 నుంచి 1000 కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్స్పై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి.